ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు బాగుండాలని కోరుకునే వారి అందరిలో ముందుండేదైతే నేనే అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఆల్రెడీ వీడియో తీసాను. నిన్న 3వ వీడియో తీసి పెట్టాను అనమాట. ఇప్పటికి 3 వీడియోలు తీసి పెట్టాను వర్క్ గురించి. ఇప్పుడు వచ్చేసి ఇంకా అడుగుతున్నారు అనమాట, ఇంకా మాకు ప్రాఫిట్ ఎంత పెడితే మాకు ఎంత వస్తుంది, పెట్టుబడి ఎంత పెడితే మాకు లాభం ఎంత వస్తుంది, తెలుగులో చెప్పాలంటే అదే. పాయింట్కి వస్తే ఏంటంటే, నాకు అడిగిన క్వశ్చన్స్ డౌట్స్ ఏంటంటే, మార్నింగ్ కూడా అడిగారు నేను లైవ్ అయితే మార్నింగ్ టైం లైవ్ పెడుతున్నాను, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ కూడా పెడుతున్నాను అనమాట. లైవ్కి అయితే వచ్చేయండి, డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ క్లియర్ చేసేస్తాను. అసలు పాయింట్ ఏంటంటే, 10,000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, 25,000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, 50,000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది? రావు. మీరు పెట్టుబడి పెట్టేదే తప్పు అన్నమాట అక్కడ. ఇంకెలా వస్తాయి చెప్పండి? సో అదన్నమాట. నేను వాటికి ఆన్సర్స్ ఇద్దామని అయితే వచ్చేసాను. 10,000 పెట్టుబడి పెడితే 10,000కి అసలు ఏమొస్తుంది చెప్పండి? పేపర్ కూడా రాదు. పేపర్ మొత్తం కలిపి కటింగ్ చేసుకొని అవన్నీ కొనుక్కోవడానికి 5,000 అవుతుంది. పైన టాప్స్ 3,000 కొనుక్కోవాలన్నా 5,000 అవుతుంది, 10,000. ఇంకా మీరు అట్లా ఎప్పుడు కొనుక్కుంటారు? తాళ్ళు, పిన్నులు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. చెప్పాను ఆల్రెడీ, ఒకసారి వీడియో చూడండి. అండ్ ఇప్పుడు కూడా చూపిస్తారు. ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదండి, ఈ బోర్డు మీరు ఎలా కొంటారు? 10,000కి ఎలా వస్తుంది అంటారు చెప్పండి? సో 10,000కి రాదు. మీరు మినిమం ఒక 25,000-30,000 పెట్టుకోండి. మీకు మాకంత ఎక్కువ కట్టలు వద్దు, ఒక 10 కట్టలు, ఒక 15 కట్టలు పంపించండి అని చెప్పండి. అంటే కేజీ ఒక 500, హాఫ్ కేజీ ఒక 500, పావు కేజీ ఒక 500 అయితే వచ్చేస్తాయి మీకు. అవి శాంపుల్ చూసి పంపేయండి. వాటికైనా మీకు పెట్టిన పెట్టుబడికి ఒక 25,000 పెట్టుబడి పెట్టారనుకోండి, ఒక 10,000-20,000 లాభం వస్తుంది. అంటే 20,000 రాదులే, ఒక 10-12,000 లాభం అయితే వచ్చేస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి పక్కన పెట్టేసి మీ లాభం అయితే వస్తుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, 50,000 పెట్టుబడి పెట్టారనుకోండి, చాలా సరుకు వస్తుంది. ఒక 40 కట్టలు, 45 కట్టలు అలా వస్తాయి అనమాట. 3 కలిపేసి కేజీలు వచ్చేసి 2,000 వస్తే, 6 కేజీలు, పావు కేజీలు వచ్చేసి అవి ఒక 3,000, అవి ఒక 3,000 చిల్లర వస్తాయి అనమాట. మనకి ఒక సంవత్సరం పాటు దిగులు ఉండదు. సో నేనైతే అదే వేయించుకుంటున్నానని చెప్పేసి అది చెప్పారనమాట. సింపుల్గా వేయించుకోవాలి 10,000 అంటే 10,000కి అయితే రాదు. మినిమం 25,000 అయితే పెట్టుబడి పెట్టుకోవాల్సిందే. అండ్ ఇంకోటి వచ్చేసి టాప్స్కి అవుతాయండి. మనకి టాప్స్ వచ్చేసి మనకి 5-6 అవుతాయి టాప్స్కి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ ప్రైస్ అండి. నాకు అసలు అప్పుడు మనీ ఇంత కూడా వచ్చేవి కాదనమాట, చాలా తక్కువ ప్రైస్. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే, ఈ 2 సంవత్సరాల నుంచి రేట్లు బాగా పెరిగిపోయినాయి. అంటే వెళ్ళండి అమ్మా, రేట్లు బాగా పెరిగిపోయినాయి. మనం కూడా లాభం చూసుకోవాలి కదా. అందుకని నేను ఒక్కొక్క దాని మీద ₹2 కడిగి పెంచేసాను. నాకు వచ్చేది అక్కడ ఏమీ ఉండదు. నేను తీసుకునే వాళ్ళు, చూసే వాళ్ళకేమో ఇంత భారీగా కనబడుతున్నాయి అన్నమాట. అట్లయితే అదేం లేదు. నాకైతే బాక్సులు వెళ్ళేటప్పుడు నేను రిక్షా బండి మీద పెట్టేస్తాను. చూసే జనాలకు కూడా భారీగా అనిపిస్తుంది. నాకు వచ్చే రూపాయి ఏం లేదు. నేను పెట్టుబడి పెట్టాను. నేను ముందు పెట్టుబడి పెడుతున్నాను, ₹1,00,000 పెట్టుబడి పెడుతున్నాను. దానికి ఇన్వెస్ట్ చేసినప్పుడు నేను పెట్టిన పెట్టుబడి నేను పక్కన పెట్టుకోవాలిగా. నాకు లాభం లేకుండా నేను ఎలా చేస్తాను? సో అలా అన్నమాట. నేను 50,000 పెట్టుబడి పెట్టానంటే నాకు 25,000-30,000 లాభం వచ్చేటట్టు చూసుకున్నానంటే నా బిజినెస్ అనేది రన్ చేయగలుగుతాను. లేదంటే నేను అసలు చేయలేను అన్నమాట. ఒక నెల, ఇప్పుడు ఆషాఢ మాసం ఉందనుకోండి, మనకి రావుగా సేల్ ఉండదుగా. శ్రావణ మాసం, జనవరి 1, ఈ డిసెంబర్ నెల పండగలు వస్తే, వినాయక చవితి ఇలాంటివి వస్తే మనకి సేల్ అవుతాయి. ముస్లిమ్స్ పండుగలు ఉంటాయి కదా, వీటన్నిటికైతే బాగా సేల్ అవుతాయి. ఇప్పుడు ఆషాఢ మాసం నేను ఖాళీగా కూర్చోవాలా? జూలై నెల ఖాళీగా కూర్చోవాలా? శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలాంటి నెలలు ఉంటాయా? న్యూ ఇయర్కి అయితే బాగా సేల్ అవుతాయి. అయితే ట్రై చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా కొత్తగా న్యూ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ట్రై చేయండి. 25,000 పెట్టుబడి పెట్టుకోండి. మీరు ట్రైల్ వేయండి. ఫస్ట్ ట్రైల్ వేసిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టుకోండి. అండ్ అవి తెచ్చుకున్న తర్వాత అయినా సరే మీరు షాప్స్కి వేసి ఒక 100 చేయండి. ఒక 2-3 బాక్సులు తీసుకెళ్ళి సేమ్ ఇలానే ఉంటాయండి, మీకు ఎప్పుడు ఆర్డర్ కావాలంటే అప్పుడు పంపిస్తామని మీరైతే చెప్పుకోండి, పంపించుకోండి. చాలా సింపుల్ అది. నేనైతే ఆల్రెడీ చేసి చూపించాను మీకు బాక్సులు. నిన్నటి వీడియోలో కూడా నేను బాక్సులు చేసి చూపించాను. సో అలా అయితే చేసుకోండి. చాలా ఇది. దీనివల్ల నష్టం అయితే ఎవరికి ఏమీ రాదండి.
మాకైతే ఇంతవరకు నష్టం రాలా, ఎవరికి నష్టం అయితే రాదు. మేము ఫ్యూచర్లో ఇంకో 1 yearలో స్వీట్ షాప్ పెట్టుకుంటాం కాబట్టి మీరు అందరు చేసి నాకే ఇవ్వండి. ఆ బాక్స్ లేదు, నేను కాస్త బిజీగా ఉంటాను కదా, యూట్యూబ్ రన్ చేస్తున్నాను, మా వారికి ఏమో హెల్ప్ చేయాలి కదా. సో అలా అన్నమాట, మాకే ఇవ్వండి. ఏమైంది, ఎవరైనా బాగుండమే కావాలి, ఎవరైనా రూపాయి సంపాదించుకోవడమే కావాలి కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నాకు బిజినెస్ ఐడియాలు అడుగుతున్నారు కదా, నాకైతే అంత ఇదిగా ఏం తెలియదు. నేనైతే మిషన్ నేర్చుకున్నాను, మిషన్ కుట్టుకుంటాను. జాబ్ ఏమో డిటిపి వర్క్ జాబ్ అయితే చేశాను. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా వెళ్తాను, అది కూడా చేసుకుంటాను. లేదంటే ఓన్గా పెట్టుకుంటా. ఒక 5-6 లక్షలు మనవి కాదనుకొని పెట్టుకుంటే నాకు ఉంటుంది అనమాట. ఓన్ బిజినెస్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఆశ అనమాట. అందుకని నేను ఈ బిజినెస్తో స్టార్ట్ చేశాను. మెల్లిగా అవి కూడా నేర్చేసుకొని చేసేసుకుంటాను. మిషన్ అనేది కుట్టేసేసుకుంటా. ఇంతకు మించి నాకైతే బిజినెస్ ఐడియాలు తెలియదు. ఏమైనా ఉంటే నాకే చెప్పండి, నేను అవి ట్రై చేస్తా. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా, అదన్నమాట. ఇంకో 1 వచ్చేసేమో ఎంతకి బాక్స్ ఎంతకి అమ్ముతున్నారు, ఎంత ఎవరికి సేల్ చేయాలంటారు. అసలు ఇది ఇంత సిల్లీ క్వశ్చన్ అడుగుతారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎవరికి సేల్ చేస్తారండి? స్వీట్ షాప్స్ వాళ్ళకి సేల్ చేస్తారు కదా. ఇంత సిల్లీ క్వశ్చన్ ఎలా అడుగుతారు చెప్పండి. ఎంతకు అమ్ముతారంటే దానికి ఆన్సర్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇది వచ్చేసి కేజీ బాక్స్ కనబడింది కదా, బాక్స్ కేజీ బాక్సు. ఇది నేను మొత్తం రేటు అట్ట, పేపరు, పైటాపు, పిన్నులు మొత్తం కలిపి నేను 9 రూపీస్కి అన్ని రేట్ మొత్తం దీంతో చేసుకున్నాను. ఇక్కడ బాక్సులు చేసిండే పిల్లబడేసింది మొత్తం దీని మీదే పెట్టా. దీని వారా నాకు వస్తుంది కదా, దీనికి ఖర్చు వచ్చేసి 9 రూపీస్. సో నేను ఇదైతే 9 రూపీస్కి సేల్ చేస్తున్నా, 10 రూపీస్కి చేయాలి. సో ఇక్కడ అంటే మరి కొంచెం పల్లెటూరు కదా, మరి సిటీస్లో రేట్లు ఎక్కడ ఉన్నాయి నాకు తెలియదు. సిటీస్లో రేట్లు అయితే బాగున్నాయంట. మా ఊరు సంగతి నేను చెప్తాను. ఇది వచ్చేసి 9 రూపీస్ అంటే 9 రూపీస్. ఒక 100 బాక్సులు చేసుకున్నారనుకోండి, ఎంత వస్తాయి మీరు కౌంట్ చేసుకోండి. సో కేజీ బాక్స్ వచ్చేసి 9 రూపీస్ అన్నమాట. ఇది వచ్చేసి 1/2 కేజీ. ఈ 1/2 కేజీ బాక్స్ వచ్చేసి 7 రూపీస్. ఇంత నీట్గా ఉంటేనే అప్పుడప్పుడు నాకు వంకలు వస్తాయిలేండి, నేను ఏం పట్టించుకోలే. ఇంకా కాస్త వంకలు ఎందుకు పెడతారంటే మనం ఇంకా కాస్త బాగా చేస్తామని చెప్పేసి పెడతారు, అంతకుమించి ఏం లేదు. సో ఇది వచ్చేసి 7 రూపీస్. 100 బాక్సులు చేసుకున్నారనుకో డైలీ, 100 × 7 కౌంట్ చేసేసుకొని ఇచ్చేసుకోండి. ఏమైంది ఇది కదా, అదొక 9, ఇదొక 7. ఇప్పుడు వచ్చేసి 1/2 కేజీ బాక్స్ చూపిస్తాం. అంతేకండి, ఇది వచ్చేసి 1/2 కేజీ బాక్స్. దీంట్లో మరీ చిన్నవి అయితే 6, పెద్ద అయితే 4 పడతాయి అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ 5 రూపీస్. నేను 6 సంవత్సరాల ముందు చేసినప్పుడు ఇది ఓన్లీ 3 రూపీసే. ఒక్క బాక్స్ వచ్చేసి 3 రూపీస్, ఇప్పుడు 5 రూపీస్. అంటే 2 రూపీస్ పెంచాది మీద, అంతే. అంత మించి నాకు లాభమే రాదు. కాకపోతే ఎక్కువ వెళ్తాయి, ఏవో చేసే కొద్ది అనమాట. నడువు నొప్పి బాగా వస్తుంది. అక్కడ చేసి పడేస్తూనే ఉంటాను, బాక్సులు కనబడవు, అట్టనే ఉంటాయి. కానీ ఎన్నో అయిపోతాయి. 6 కేజీ వచ్చేసి స్పీడ్గా అయిపోతాయి, కేజీలు వచ్చేసి ఇంకా స్పీడ్గా అయిపోతాయి అనమాట. సో ఈ 3 ఈ రేట్ కలిపితే 3 వచ్చేసి 9, 7, 16. 16 × 5 20. 16 × 5 21 రూపాయి. 3 బాక్సులు కలిపి, ఈ 3 బాక్సులు కలిపి 21 రూపాయి అంటే 21 రూపీస్. అయ్యే 100 చేసుకోండి. ఇదొక 100, ఇదొక 100, ఇదొక 100, 2100 కదా. 100 అని కూడా 100 అంటే 2100. ఈ 3 సెట్టు 100 వచ్చేసి 2100. అంటే ఈ 3 బాక్సులు విడిగా అయితే కలిపి, సింగిల్ పీస్ అయితే కలిపేసి 21 రూపాయి. 3 ఎంత లాభమో మీరే చూసుకోండి. ఇది మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, ఇంకా వీడియోలు చేయండి వివరంగా అంటున్నారు. అంటే మీరైతే ప్లీజ్ అండి, వీడియోలు అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే స్కిప్ చేసిన చోట మీకైతే మెయిన్ పాయింట్ ఉంటుంది. సో అందుకని చెప్తున్నా, స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. మీ డౌట్స్ అయితే ఇంకా ఆగుతాయని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో నేను కామెంట్ పెడతాను. ఇక నేను దీని మీద వీడియోలు చేయాలి అని అనుకోవట్లే. ఇంకా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా, ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి ఏందని నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను.
ఇప్పుడైతే నేను అక్కడ వర్క్ చేసుకుంటాను. నేను వర్క్ చేసేది ఎలా చేస్తాను, ఎన్ని చేస్తాను డైలీ అని చెప్పేసి ఇంట్లో వ్లాగు, ఆ వర్క్ వ్లాగ్ అనేది తీసి పెడతాను. మీరైతే రోజు వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక్కడితో మీరు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చినందువల్ల ఈ వీడియో మీకే కాదు ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో అందుకని లైక్ అయితే చేయమన్నాను, అంతమించి ఏం లేదండి. ఓకేనా అండి, అర్థమైందని అనుకుంటున్నాను. 3 రేట్స్ గురించి అడిగారు. ఎవరికి సేల్ చేయాలంటే స్వీట్ షాప్ వాళ్ళకి సేల్ చేయండి. మీ గల్లీలో కానీ మీ ఊళ్ళో కానీ స్వీట్ షాప్స్ ఉంటాయి, సేల్ చేయండి. స్కూటీ ఉందనుకోండి, స్కూటీ మీద తాళ్ళు కట్టేసి ఒక 20 బాక్సులు, ఒక 40 బాక్సులు కట్టేసి సేల్ చేసేసుకోవచ్చు. ఓకేనా అండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, ఏమనుకోకండి అడుగుతున్నానని. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.